ఆ నియోజకవర్గంలో సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారట వైసీపీ నేతలు. సెంటిమెంట్ ప్రకారం తండ్రి బాటలో తనయుడు పయనిస్తున్నారని టాక్. ఎమ్మెల్యేగా ఉన్న తండ్రి అడుగుజాడల్లోనే తనయుడు ముందుకు సాగుతున్నారట. తండ్రి లాగానే తాను కూడా ఎమ్మెల్యే కావాలని ఆ తనయుడు పావులు కదుపుతున్నారంటున్నాయి వైసీపీ వర్గాలు. ఇన్ఛార్జి బాధ్యతల వరకు ఓకే, కానీ ఎమ్మెల్యే కావాలంటే స్పీడ్ పెంచాలబ్బాయి, ఫ్యాన్ స్పీడ్ పెరగాలంటున్నారట పార్టీ క్యాడర్. ఇంతకీ ఎవరా తండ్రి తనయులు, ఏదా నియోజకవర్గం, వాళ్ళ సెంటిమెంట్ సీక్రెట్ ఏంటి? కమలాపురంలో ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా? నరేన్ రామాంజులరెడ్డి ఇంకా యాక్టివ్ కావాలా? సెంటిమెంట్ తో సరిపోదు, స్పీడ్ పెరగాల్సిందే. క్యాడర్ మాటలు వింటున్నారా లీడర్? కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. అయితే గత ఎన్నికల్లో కూటమి హవాతో ఇక్కడ వైసీపీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది అంటారు. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా రవీంద్రనాథ్ రెడ్డి గెలిచారు. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కు ఆయన సొంత మేనమామ. సో ఈ ఇలాకాలో ఆయనకి తిరుగులేదు. ఇక రాబోయే ఎన్నికల్లో తన తనయుడు నరేన్ రామాంజులరెడ్డిని ఎమ్మెల్యేగా చేయాలనే వ్యూహంతో రవీంద్రనాథ్ పావులు కదుపుతున్నారని టాక్. దీనిలో భాగంగా నరేన్ కు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలిప్పించారు. తన కుమారుడు ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో తనకు కలిసొచ్చిన సెంటిమెంట్ ని తనయుడి విషయంలో కూడా పాటిస్తున్నారట రవీంద్రనాథ్ రెడ్డి. ఆయన మొదట చింతకొమ్మదిన్నె జెడ్పీటీసీగా గెలిచారు. ఆ తర్వాత కమలాపురం ఎమ్మెల్యేగా ఓ మెట్టు ఎదిగారు. ఆ సెంటిమెంట్ లో భాగంగా కుమారుణ్ణి కూడా చింతకొమ్మదిన్నె జెడ్పీటీసీగా గెలిపించారు. ఆ తర్వాత నరేన్ ను కమలాపురం వైసీపీ ఇన్ఛార్జిని చేశారు. తండ్రి బాటలో తనయుడు సెంటిమెంట్ ఫాలో అవటం అంతా బానే ఉంది, కానీ రామాంజులరెడ్డి ఇంకొంత యాక్టివ్ కావాలంటున్నారట వైసీపీ క్యాడర్. నరేన్ స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉందంటున్నారట వాళ్ళు. నరేన్ రామాంజులరెడ్డికి కమలాపురం ఇన్ఛార్జిగా బాధ్యతలిచ్చి ఏడాదిన్నర పూర్తయింది. ఈ ఏడాదిన్నర కాలంలో వైసీపీ క్యాడర్ ని పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ముందుకు నెట్టుకొస్తున్నారట నరేన్. అయితే ఆయన రాజకీయాల్లో ఇంకా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉందని పార్టీ క్యాడర్ భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తలతో సమావేశాల వరకు ఓకే, కానీ కమలాపురంలో వైసీపీ గెలవాలంటే క్యాడర్లో జోష్ పెంచేలా లీడర్ వ్యవహరించాలి అనే టాక్ వినిపిస్తోంది. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా నరేన్ పనిచేయాలంటున్నారు వైసీపీ నేతలు. అలా అయితేనే పార్టీ పుంజుకుంటుందని వాళ్లు అభిప్రాయపడుతున్నారట. కమలాపురంలో టీడీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని, అలాంటి ఇష్యూల మీద ఫోకస్ చేసి నరేన్ పోరాడితే బాగుంటుందని క్యాడర్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఇక రాజకీయంగా ఎత్తులకి పై ఎత్తులు వేసే వ్యూహాలను నరేన్ అమలు చేయాలంటున్నారు వాళ్లు. పోరాటాలు, ఉద్యమాలతోనే క్యాడర్లో ఊపు వస్తుందంటున్నాయి పార్టీ శ్రేణులు. కమలాపురంలో సెంటిమెంట్ ని మాత్రమే నమ్ముకుంటే సరిపోదని, ప్రజల్లోకి వెళ్లి పోరాటాలు చేస్తేనే ఫలితం ఉంటుందని, నరేన్ ఇది కూడా ఫాలో అయితే బాగుంటుందంటున్నారు క్యాడర్. మరి కార్యకర్తల మొరని ఈ నాయకుడు చెవిన వేసుకుంటాడో లేదో చూడాలి అంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్.